కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అసలు ఢిల్లీ హైకోర్టును ప్రముఖులందరూ కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. ఏంటి అసలుకి ఢిల్లీ హైకోర్టుకు వరుసగా ఇటు స్టార్స్ అందరూ కూడా వస్తున్నారు. గతంలో బాలీవుడ్ సంబంధించినటువంటి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లాంటి ప్రముఖులు వెళ్ళారు. తలైవా రజనీకాంత్ రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా ఇవాళ రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు వీళ్ళందరూ కూడా ఢిల్లీ హైకోర్టుకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఢిల్లీ హైకోర్టుని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? శ్రీహరి, మనం చూడొచ్చు ప్రస్తుతం దేశంలో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. చాలా మంది సినిమా తారలు, ప్రత్యేకంగా బాలీవుడ్ యాక్టర్స్ ఇటీవల ఢిల్లీలోనే ఈ యొక్క ఢిల్లీ హైకోర్టులో ఈ పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కారణంగా ఏదైతే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. అయితే ఎందుకు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు అన్నది కూడా మనం చూసే ముందు అసలు పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చూడాలి. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏం లేదు, దీన్ని ఇంకో పేరుతో కూడా మనం చెప్పొచ్చు, పబ్లిసిటీ రైట్స్ అని కూడా చెప్పట్టు, రైట్ ఆఫ్ పబ్లిసిటీ అని కూడా దీన్ని చెప్పొచ్చు. ఒక వ్యక్తికి ఏదైతే ఒక వ్యక్తి యొక్క పేరు, లేకపోతే ఫోటో, వాళ్ళ రూపం, వాళ్ళ ఇమేజ్, తర్వాత వాళ్ళ వాయిస్, గలం, తర్వాత హావభావాలు, వాళ్ళ స్టైలు, సంతకం, తర్వాత వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క సొంతంగా ఇవన్నీ వాడే హక్కులు ఏవైతున్నాయో ఆ వ్యక్తికి మాత్రమే చెందాలి. ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఎవరు కూడా దీన్ని కమర్షియల్ యూజ్ కి, డబ్బు సంపాదించడానికి ఎవరు కూడా ఉపయోగించకూడదు. దీన్నే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి వ్యక్తిగత బ్రాండ్ హక్కులు అని కూడా చెప్పొచ్చు అనమాట. సినిమా తారలు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడానికి కారణం ఏంటంటే, ఇటీవల మనం చూసాం ఏఐ, డీప్ ఫేక్, అదేవిధంగా ఆన్లైన్ యాడ్స్, ఫేక్ ఎండార్స్మెంట్స్ ఇవన్నీ కూడా పెరగడంతో స్టార్లు ఇక వాళ్ళ వ్యక్తిత్వాన్ని తమ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సో ఇటువంటి వాటికి అనుమతి లేకుండా చేయాలి, తమ అనుమతి లేకుండా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో. అంటే గతంలో మనం చూసాం, ఏదో తమ పేరు చెప్పుకోనో లేకపోతే తమ ఇది చేసుకోనో ఏదో పోస్టర్లు వేసుకోవటం, లేకపోతే వేరే ఏదైనా బ్రాండ్కో, తమ కాపీ షాపులకో లేకపోతే హోటళ్ళకో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే హీరోలు, హీరోయిన్లు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. తమకు కూడా కొంత ఇమేజ్ వస్తుంది, తమకు కూడా పేరు వస్తుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఏ యుగంలో వాళ్ళని ఉపయోగించి వాళ్ళ పేరుతో ఏదైతే ఈ హీరో కానీ హీరోయిన్ కానీ చెప్పనివి కూడా చెప్పనివి వాళ్ళు ప్రమోట్ చేయనటువంటి ప్రోడక్ట్స్ కూడా ఆ హీరో చెప్పారు లేకపోతే ఆ హీరోయిన్ చెప్పారు అని చెప్పి వాళ్ళతో అబద్ధపు యాడ్లు కూడా వేయటం జరుగుతుంది. ఆటోగ్రాఫ్లు, అదేవిధంగా ఫోటోలను కూడా ప్రింట్ చేసి అమ్ముతున్నారు. టీ షర్ట్లు, మగ్గులు, తర్వాత పోస్టర్లు ఇవన్నీ కూడా వాళ్ళ స్టార్ ఫోటోలను వాడి డబ్బు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ వాయిస్ ను కూడా ఇమిటేట్ చేసి యాడ్స్ చేస్తున్నారు. స్టార్స్ ని అనుకరించడం, తర్వాత ఈ ఫేక్ ఆడియో యాడ్స్ చేయటం, సోషల్ మీడియాలో కూడా సేమ్ వాయిస్, అమితాబ్ బచ్చన్ వాయిస్ ను ఉపయోగించి చాలా మంది యాడ్స్ చేస్తున్నారు. సో సోషల్ మీడియా ఇంపర్సనైజేషన్ ఏదైతుందో, ఇంపర్సనేషన్ అది కూడా స్టార్ పేరుతో ఫేక్ అకౌంట్స్ కూడా నడిపి వ్యాపారం చేస్తున్నారు. సో స్టార్ల వ్యక్తిగత బ్రాండ్ విలువలను దెబ్బతీస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇమేజ్ దుర్వినియోగం అవుతుంది కాబట్టి వీళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టుని ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే, ఈ జ్యుడిషియరీ ఏదైతే ఈ జ్యూరిస్డిక్షన్ ఢిల్లీ హైకోర్టుకు ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం అయితే అది ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం యొక్క హైకోర్టుకి వెళ్ళొచ్చు. అది అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏఐ అనేది, లేకపోతే తర్వాత ఈ యూట్యూబ్ లా కానీ, తర్వాత ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఢిల్లీ హైకోర్టుకి ఆ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది అనమాట. అందుకే ఢిల్లీ హైకోర్టు ఈ పర్సనాలిటీ రైట్స్ మీద వేగంగా ఇస్తుంది, తర్వాత కఠినమైన తీర్పులు కూడా ఇస్తుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే ఈ పాన్ ఇండియా ఇంజెక్షన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన ఇస్తుంది. అంతేకాకుండా కేంద్రం యొక్క చట్టాలు ఏవైతున్నాయో వాటిని ఇంటర్ప్రిట్ చేయడంలో కూడా ఢిల్లీ హైకోర్టుకి ప్రామినెన్స్ ఉంటుంది. ఎక్కువగా ఈ డిజిటల్ కంపెనీస్, టెక్ ఫార్మ్స్ అన్ని కూడా ఢిల్లీ ఎన్సీఆర్ జ్యూరిస్డిక్షన్ లో ఉండటం వల్ల కూడా తక్షణ ఆదేశాలు అమలు చేయడానికి కూడా సులభంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ఈ ఢిల్లీ హైకోర్టుని అందుకే ఆశ్రయిస్తున్నారు. ఈ పర్సనాలిటీ రైట్స్ అనేది ఒక వ్యక్తి పేరు, అదేవిధంగా రూపం, వాళ్ళ గలం, వాళ్ళ ఇమేజ్, ఈ వ్యక్తిత్వ లక్షణాలు ఏవైతున్నాయో అన్ని కూడా వాళ్ళ సొంత ఆస్తి. వాళ్ళ అనుమతి లేకుండా ఎవరు కూడా వాటిని బిజినెస్ కోసం ఉపయోగించుకోకూడదు. డీప్ ఏదైతే ఫేక్ యాడ్స్ ఇవన్నీ పెరిగిపోవటం వల్లనే ఈ స్టార్లు వీటిని అరికట్టేందుకు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా
వాళ్ళకి కొంత రిలీఫ్ ఇస్తుంది. ఎవరికైతే మీరు చెప్పినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ కానీ, తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. మొదట అమితాబ్ బచ్చన్, తర్వాత రణ్వీర్ సింగ్, సినిమా యాక్టర్లు మొత్తం అనిల్ కపూర్, తర్వాత అమితాబ్ బచ్చన్, ప్రామినెంట్ గా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. మరొక అంశం కృష్ణ గారు, ఇప్పుడు సినిమా నటులే కాదు వీళ్ళు, అంటే వీరికి ఒక స్టార్డమ్ ఉంటుంది. వీరికి సంబంధించినటువంటి వీడియోల్ని పొలిటికల్గా కూడా చాలా వాడేస్తున్నారు ఇటీవల కాలంలో. పొలిటికల్ కామెంట్స్కి పొలిటికల్గా బద్నాం చేయడం, రాజకీయాలతో కూడా లింక్ ఉంటే అసలు సంబంధం లేకుండా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడో ఇటీవల మనం చూసాం, ఏదైతే రైజింగ్ తెలంగాణ సంబంధించిన సదస్సులో చిరంజీవి పాల్గొన్నారు. సో అక్కడ ఆయన మాట్లాడినటివి అక్కడ హావభావాలకు సంబంధించిన దానికి వేరే దానికి ముడిపెట్టి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అసలు అక్కడ పాల్గొన్న సభ వేరు, సమావేశం వేరు, సందర్భం వేరు, లేదా ఇంతకుముందు ఏదో ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రచారం వేరు. అసలు ఇట్లా రాజకీయంగా కూడా డ్యామేజ్ చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్టు? దీని విషయంలో కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా శ్రేయర్, ఇది నిజానికి ఇది వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేయటం. తర్వాత వాళ్ళు ఇంతవరకు కూడా ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు వాళ్ళు తిని తినక మొదట్లో ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. చిరంజీవి కనుక అయితే చూసాం మనం చెన్నైలో కానీ, తర్వాత అక్కడ ఆయన ఎదిగినటువంటి క్రమం చూస్తే చాలా ఎక్కువ కష్టపడి వచ్చిన వాళ్ళే. ఇప్పుడంటే స్పూన్ ఫీడింగ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, తర్వాత గోల్డెన్ స్పూన్ తో లేకపోతే పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులు అయినటువంటి వాళ్ళు సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అంతకు ముందు చాలా కష్టపడి డక్కి మక్కిలు దీన్ని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని చెప్పనటువంటి వాటిని చెప్పినట్టుగా, తర్వాత వాళ్ళు చేయనటువంటి వాటిని చేయటం, తర్వాత ఎవరికైనా ఇష్టం లేకపోతే, ఉదాహరణకి సీఎం రేవంత్ రెడ్డిని తిట్టాలి అంటే చిరంజీవి తిట్టాడు అని చెప్పడానికి ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేసేస్తే ఇంకా అది వైరల్ అయిపోతుంది. సో అటువంటివి తమ ప్రమేయం లేకుండా తమ గలాన్ని, తమ రూపాన్ని, తర్వాత తమ వాయిస్ ని వీళ్ళంటిని వాడుకోవటం, దాన్ని అడ్డుకోవాలంటే ఇది ఒకటే మార్గం. పర్సనాలిటీ రైట్స్ అన్నది కావాలి అన్నది ఒక, ఇప్పుడు అంటే ఇంతకు ముందు సినిమా వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చూసి చూడనట్టుగా వదిలేసేవాళ్ళు. ఏదో మన పేరు చెప్పుకొని బతుకుతారులే, ఏదో ఒక 2 రూపాయలు 3 రూపాయలు వెనకేసుకుంటారులే, వాళ్ళు మన పేరుతో బతుకుతారులే అనుకున్నారు. కానీ అది శృతి మించడంతో ఏఐ రావటం, శృతి మించడం, వాళ్ళకే అది వాళ్ళ యొక్క వాళ్ళ దీన్ని ఇమేజ్ ని బాగా దెబ్బతీయటంతోనే వాళ్ళు రావటం జరిగింది. ఇంతకుముందు మనం చూసాం ప్రతి హోటల్ ముందు చిరంజీవి బొమ్మలు, లేకపోతే ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, సినిమా హీరోల బొమ్మలు, హీరోయిన్ల బొమ్మలు, సిల్క్ స్మిత బొమ్మలు, ఇవన్నీ కూడా ఉండేవి. వాళ్ళు కూడా మనకి ప్రచారం వస్తుందని చెప్పేసి వాళ్ళు వదిలేసే వాళ్ళు. వాళ్ళ హోటల్కి వాటికి కూడా వెళ్ళి కాఫీలు తాగి ఫోటోలు కూడా తీసేవాళ్ళు. ఆ ఫోటోలు కూడా పెట్టుకునేవాళ్ళు. ఎవరైతే ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఆ హోటల్లో మా పలానా సినిమా తారలు వచ్చారు అని చెప్పి ఫోటోలు పెట్టుకునేవాళ్ళు. కనీసం అప్పుడు మార్ఫింగ్ చేయడానికి కూడా ఉండేది కదా, ఫోటో ఉంటేనే ఆ ఫోటోని ఫ్రేమ్ చేసి పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం కలిసినా కలవపోయినా కలిసినట్టుగా కూడా ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు, తర్వాత అన్ని చేస్తున్నారు. ఇంకా అందుకే ఇక చివరి అటెంప్ట్, ఇక తమ పేరుని ఒకవేళ ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు పలానా అంటే ఒక పాయింట్ నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ హైకోర్టును ఆశ్రయించలేకపోవచ్చు. ఇంకా కొంతమంది ప్రముఖులు ఉంటారు, వారు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భాలు, నష్టపోతున్న సందర్భాలు, దెబ్బతింటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రభుత్వమే ఎందుకు దీనికి పైన ఒక చట్టం తీసుకురాకూడదు? ఎందుకంటే హైకోర్టును ఆశ్రయిస్తేనే రిలీఫ్ వస్తుందో లేకపోతే భయం ఏర్పడుతుందనేటువంటి భావన పెరిగిపోతే అందరూ అంత దూరం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు కదా. సో అట్లాంటి విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ఆలోచించేటువంటి పరిస్థితి ఉందా? చట్ట సవరణలు తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ దిశగా మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా శ్రేయర్, మీరు చెప్పినట్లుగా ఇది అంటే అందరూ పెద్ద పెద్ద తారలు అయితే సినిమా ఇక్కడికి వచ్చి ముకుల్ రోహతగి, లేకపోతే కపిల్ సిబాలు, లేకపోతే అభిషేక్ మను సింగ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరినీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ తాహత ఉంది, పెట్టుకోగలరు. కానీ చిన్న చిన్న వాళ్ళు రాలేకపోవచ్చు. కానీ వాళ్ళు రాలేకపోయినా కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ మీద ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దాన్ని కేసు నమోదు చేసి దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళే ఎందుకు మరి వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేసి చేయొచ్చు కదా, ముందు వీళ్ళే ఎందుకు పర్సనాలిటీ రైట్స్ కోసం వస్తున్నారంటే, ఈ చర్యలు తీసుకునే ముందు ఇదిగో మాకు హైకోర్టు ఈ విధంగా మాకు ప్రొటెక్షన్ ఇచ్చింది, అయినా కూడా వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోమని అడగడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నమాట. ముందుగా వచ్చి కనుక
వీళ్ళు రైట్స్ కనుక తీసుకుంటే ఆ అవకాశం ఉంటుంది. రాని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, అది చేయొచ్చు. ఇంకో మాట మీరు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వమే తనగానే సుమోటోగానే ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది అంటే ఆ చట్టాలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని. ఎవరైతే కాపీ రైట్స్ యాక్ట్ ఉంది, తర్వాత ఈ విధంగా ఇటువంటివి ఒకరి అనుమతి లేకుండా కనుక చేస్తే మీరు తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి. కానీ మీరు అన్నట్టుగా పిన్ పాయింటెడ్ గా ఏఐడి పేకు లేకపోతే ఇటువంటివి చేయాలంటే దానికి కూడా కొంత సవరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో దానికి సంబంధించి ఒక బిల్లు కూడా తీసుకురావాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే తుది దశలో ఉన్నట్లుగా ఉంది. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక బిల్లు అయ్యే అవకాశం అయితే ఉంది శ్రీహరి. రైట్ కృష్ణ. సుజన్, ఇది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎక్కడి నుంచి ఇలాంటి